ఒక దీర్ఘ చతురస్రం పొడవు 18 సెంటీమీటర్లు, ఎల్ ఏమో 18 సెంటీమీటర్లు, వెడల్పేమో 10 సెంటీమీటర్లు. అంటే వైశాల్యం ఎంత అయింది? పొడవు ఇంటూ వెడల్పు, ఇదంతా 180. పొడవు 25 సెంటీమీటర్లు అవుతే వెడల్పు ఎంత అవుతుంది? ఇదేమో ఈ 18 కాస్త 25 అయింది. అంటే బి ఎంత అవుతుంది? 180/25. అంటే ఇది 175 + 5 / 25, 7.2. అంతే కదా సార్? ఇదేమో 7 టైమ్స్, ఇదేమో 1/5. 1/5 అంటే 0.2 టైమ్స్, 1/5 అంటే 0.2 టైమ్స్. 7 + 0.2, 7.2. I hope the answer it is very clear. పొడవు 18, వెడల్పు 10, వైశాల్యం 180 అయింది. 18 కాస్త 25 అవుతే వెడల్పు ఎంత అవుతుంది? 180 is 25 into b. b will be 180/25, which is 7.2. 7.2. Now ఇక్కడ చూద్దాం సార్. రేషియో బిట్వీన్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. పొడవు ఈస్టు వెడల్పు రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 3:2. 3:2. 3:2. Length is increased by 5 meters. L + 5 into B. Area of the field is 2600 square meters. L is to B ఏమో 3:2 రేషియోలో ఉందట. పొడవు ఈస్టు వెడల్పు ఏమో 3:2 రేషియోలో ఉందట. లెంత్ 5 మీటర్స్ పెంచంగానే వైశాల్యం ఎంత అయింది? 2600 మీటర్స్ అయింది. వాట్ ఈస్ ద బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఫీల్డ్? బ్రెడ్త్ అనేది ఇక్కడ 3:2 కాబట్టి ఆన్సర్ 2 మల్టిపుల్ అయి ఉండాలి. 40 మీటర్స్ తీసుకుంటున్నా. 2 20s are 40. అంటే ఆప్షన్ 1 తీసుకుంటే ఇదేమవుతుంది? 60. బి ఏమవుతుంది? 40. ఇది 60, ఇది 40 అవుతుంది. అంతే కదా సార్? ఫస్ట్ ఆప్షన్ లెంత్ను నేను బ్రెడ్త్ని 40 అని అనుకుంటున్నా. 2 20ల 40, 3 20ల 60. అంటే లెంత్ 60, బి 40. లెంత్ని 5 పెంచుతున్నా. 60 + 5 ఎంత అయింది? 65. బ్రెడ్త్ అలానే ఉంది అంటే ఇంటూ 40. 65 into 40 ఎంత? 2600. ఎస్, ఆన్సర్ ఆప్షన్ మ్యాచ్ అయింది. కాబట్టి ఆన్సర్ ఎంత? ఫస్ట్ 1 ఏమవుతుంది? ఆన్సర్ 40 మీటర్స్ అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది? 40 మీటర్స్. ఎల్ ఏమో L is to B 3:2 సార్. ఫస్ట్ ఆప్షన్ ఎంత ఇచ్చాడు? బ్రెడ్త్ 40 అన్నాడు. 2 40 అవుతే 2 20s are 40, 3 20s are 60. లెంత్ 60, బ్రెడ్త్ 40. 60కి 5 పెరిగితే 65. 65 into 40. ఆన్సర్ ఎంత? 2600 మీటర్స్. 2600 మీటర్స్. ఐ హోప్ ఇక్కడ వరకు క్లియర్గా సార్. నౌ 28th ఇంకో క్వశ్చన్ చేద్దాం సార్. రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్. లెంత్ అండ్ బ్రెడ్త్ ఈజ్ 3:2. లెంత్ ఈజ్ టు బ్రెడ్త్ ఎంత సార్? 3:2. 3:2. ద రేషియో ఆఫ్ ఇట్స్ పెరిమీటర్ అంటే 2 into L + B డివైడెడ్ బై L into B ఎంత సార్? ఇది 5:9. 5:9. 5:9. వాట్ ఈస్ ద బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్? బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఇక్కడ చూడండి సార్. L is to B ఏ రేషియోలో ఉంది? 3:2 రేషియోలో ఉంది. బ్రెడ్త్ అనేది 2 మల్టిపుల్ కావాలి. ఇది కాదు, ఇది కాదు. 6 పెట్టుకుంటే 2 కాస్త 6 అవుతే 3 కాస్త L కాస్త 9 అవుతుంది. L 9 B 6. L 9 B 6. సో 2 into L + B. 9 + 6 15. L into B 54. 54. 3 5s are 15. 3 18s are. 2 1s are 2 9s are. ఆన్సర్ ఎంత? 5:9. ఆన్సర్ ఎంత? 5:9. ఆన్సర్ ఆప్షన్ నుంచి సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. L is to B ఎంత? 3:2. 2 కాస్త 6 అయింది అంటే 2 3s are 6.
3 3s are 9. ఫస్ట్ ఆప్షన్ పెట్టుకొని ఎక్కడైతే ఎల్ ఉందో అక్కడ 9 పెట్టుకోండి, ఎక్కడైతే బి ఉందో అక్కడ 6 పెట్టుకోండి. అంటే 2 ఇంటూ 9 + 6 15 డివైడెడ్ బై 9 ఇంటూ 6 5/9 ఆన్సర్ వస్తుంది. అంటే నా అజంప్షన్ కరెక్ట్. అందరికీ ఈ 20 ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటా.